నెప్ట్యూన్ యొక్క వాతావరణం చాలా ఇంటెన్సిటీతో ఉంటుంది. ఇక్కడ గాలిలో గంటకు 2100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇది సౌరమండలంలో అత్యంత వేగవంతమైన గాలులు. భూమిపై అత్యంత శక్తివంతమైన హరికేన్లు కూడా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వీస్తాయి. ఈ గాలులకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అని చాలా కాలం అనుకున్నారు. ఎందుకంటే సూర్యుడు నెప్ట్యూన్ నుండి చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి సౌరశక్తి ఇక్కడ పెద్దగా పనిచేయదు అని అనుకున్నారు. కానీ నెప్ట్యూన్ లోపల ఉన్న ఉష్ణోగ్రతలు మరియు ఒత్తిడి ఈ గాలులను ఉత్పత్తి చేస్తాయి అని, దీని లోపల ఉన్న ఉష్ణం దాని ఉపరితలం పైకి వచ్చి ఈ భయంకరమైన తుఫానులను సృష్టిస్తుంది అని ఒక అంచనా వేస్తున్నారు. 1989లో వాయేజర్ 2 నెప్ట్యూన్ను సందర్శించినప్పుడు ఒక భారీ మచ్చను చూసింది. దీన్ని గ్రేట్ డార్క్ స్పాట్ అని పిలిచారు. ఇది ఒక తుఫాను. అది ఎంత పెద్దగా ఉంటుంది అంటే మన భూమి ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దది. దీని చుట్టూ తెల్లని మేఘాలు గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. కానీ ఆశ్చర్యంగా కొన్ని సంవత్సరాల తర్వాత హబుల్ టెలిస్కోప్ చూసినప్పుడు ఈ మచ్చ అదృశ్యమైపోయింది. బదులుగా గ్రహం యొక్క దక్షిణ భాగంలో మరొక మచ్చ కనిపించింది. ఈ గ్రహం యొక్క వాతావరణం ఎంత త్వరగా మారుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.